నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. హైదరాబాద్ లో పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. షాకింగ్ విషయాలు వెల్లడవుతున్నాయి. ఎంతో పాపులర్ అయిన హోటళ్లు కూడా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తూ ఉండడంతో అధికారులు భారీ జరిమానాలు విధించారు. హైదరాబాద్ సిటీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు టాస్క్ ఫోర్స్ అధికారుల స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. మే 23వ తేదీన నగరంలోని లక్టీ కపూల్, సైఫాబాద్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లోని దాదాపు 34 హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. సుఖసాగర హోటల్ తో పాటు ది రామేశ్వరం కేఫ్ లో దాడులు చేయగా కాలం చెల్లిన వంట సామగ్రితో పాటు కుళ్ళిన మటన్, చికెన్ వంటకాలు, వాటిలో కలిపే సింథటిక్ కలర్లు లభ్యమయ్యాయి. రామేశ్వరం కేఫ్ కిచెన్ మొత్తం అపరిశుభ్రంగా బొద్దింకలతో నిండి ఉండడాన్ని గమనించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఒక్కింత ఆశ్చర్యానికి గురయ్యారు. కాలం చెల్లిన 100 కేజీల మినప్పప్పు, 10 కేజీల నందిని పాలు, 8 లీటర్ల పాలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు మరిన్ని కాలం చెల్లిన పదార్థాలను కూడా అమ్ముతున్నట్లుగా గుర్తించి వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నగరంలో బాగా పాపులర్ అయిన హోటళ్లు కూడా కుళ్ళిన పదార్థాలతో వంటకాలు చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. లక్టీ కపూల్లో ఉండే ప్రఖ్యాత ద్వారకా హోటల్లో కూడా కుళ్ళిన పదార్థాలతో చేసిన వంటకాలను అమ్ముతున్నారు. మల్కాజ్గిరికి చెందిన శ్రవంతి అనే 35 ఏళ్ల గృహిణి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ద్వారకా హోటల్లో క్యారెట్ హల్వా, మూంగ్ దాల్ హల్వా తిన్న శ్రవంతికి ఆరోగ్యం ఒక్కసారిగా చెడిపోయింది. విపరీతంగా వాంతులు కావడంతో ఆమె తీవ్ర ఇబ్బందులకు గురైంది. ద్వారకా హోటల్లో ఫుడ్ తిన్న తర్వాతనే తనకు ఆరోగ్యం క్షీణించినట్లు ఆమె గుర్తించింది. వెంటనే భర్తతో కలిసి ద్వారకా హోటల్ కి వెళ్లి విషయం వారికి వివరించింది. హాస్పిటల్ కు అయ్యే ఖర్చును ఇవ్వాలని వారిని డిమాండ్ చేసింది. ద్వారకా హోటల్ స్టాఫ్ సరైన రీతిలో స్పందించలేదు. దీంతో ఆమె పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు పూర్వపరాలను పరిశీలించారు. ఇండియన్ పీనల్ కోడ్ లో సెక్షన్లు 273, 337 ప్రకారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ అమర్నాథ్ కేసు నమోదు చేయగా మరో ఎస్ఐ నాగరాజు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.